నిర్వహణ ఖేలో ఇండియా అండర్-13 మహిళా ఫుట్బాల్ పోటీలు రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రీడా నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపు ఫైర్ ని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. క్యాంపు ఫైర్ లో డీజే పాటలతో ఆడిపాడి సందడి చేశారు. క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల్లో పాల్గొని గెలుపొందిన జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ ఖేలో ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భాగంగా ఈరోజు 4వ రోజు క్రీడాకారులు పెద్ద ఎత్తున క్యాంప్ ఫైర్తో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. క్రీడాకారులందరూ సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి క్రీడాకారులకు సోమవారం రోజు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుంది. దీనికి గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు వారితో పాటు ఏసీపీ పుష్పరెడ్డి గారు, సీఎం దేవేంద్ర గారు, ఏసీపీ రవికుమార్ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఇచ్చేసి బహుమతులు అందజేస్తారని, క్రీడాకారులు కూడా ఇంత ఉత్సాహంగా ఆడుతున్నారంటే సిగ్నల్ మేనేజ్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా కలెక్టర్ వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని తెలియజేయాలి. ఠాగూర్ స్టేడియంలో ఖేలో ఇండియా ఉమెన్స్ 13 ఫుట్బాల్ టోర్నమెంటు మన పెద్దపల్లి పార్లమెంటు వంశీకృష్ణ గారు 9వ తారీఖు ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఫుట్బాల్ పిల్లలు గ్రామీణ ప్రాంతం నుండి వాళ్ళ పిల్లల్ని వెలికి తీయడానికి గ్రామీణ ప్రాంతం నుండి ఉమెన్స్ 13 అని